2004లో కాంగ్రెస్కు సాధ్యం కాలేదు. 2019లో వైసీపీకి చెక్కలేదు. ఆ లెక్కకొస్తే 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ తెలుగుదేశంకు సాధ్యం కాలేదు. కానీ 2024లో మాత్రం సైకిల్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో హేమీ నేతలకు సాధ్యం కాని విజయాన్ని ఈసారి కూటమి సొంతం చేసుకుంది. ఫలితాలు వచ్చి నెలన్నర గడిచిపోయింది. ప్రభుత్వం ఏర్పాటై 40 రోజులు దాటిపోయింది. కానీ గుంటూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడంపై పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పటికీ హాట్గా జరుగుతున్న చర్చపై ఇన్సైడ్ స్టోరీ. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ గుంటూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకే అత్యధిక స్థానాలు ఇక్కడి ఓటర్లు కట్టబెడుతూ వచ్చారు. అయితే టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఒక్క పార్టీ అన్ని స్థానాలను దక్కించుకున్న చరిత్ర లేదు. 1983లో జరిగిన మొదటి ఎన్నికల్లో కూడా వినుకొండలో ఇండిపెండెంట్ అభ్యర్థి గంగినేని వెంకట్రావు గెలుపొందారు. అప్పుడు కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేయలేకపోయింది. ఇక 2004 వరకు రాజకీయ పార్టీలు గుంటూరు జిల్లాలో ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. 2004లో మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 19 స్థానాలుంటే 18 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే పొన్నూరులో మాత్రం టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విజయం సాధించారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో అధికారాన్ని తిరిగి చేజిక్కించుకున్న కాంగ్రెస్ 2004 నాటి స్థాయిని అందుకోలేకపోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలుంటే 12 చోట్ల మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. 5 స్థానాల్లో టీడీపీ శాసనసభ్యులు విజయం సాధించారు. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో 12 స్థానాల్లో తెలుగుదేశం గెలిస్తే 5 చోట్ల వైసీపీ నెగ్గింది. ఇక 2019 ఎన్నికల్లో 151 స్థానాలను దక్కించుకుని చరిత్ర సృష్టించిన వైసీపీ గుంటూరు జిల్లాలో 15 సీట్లలో విజయం సాధించింది. కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఫ్యాన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన గుంటూరులో టీడీపీకి 2 స్థానాలు దక్కాయి. ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్ వంటి నేతలు కూడా జిల్లాలో పూర్తి విజయాన్ని అందుకోలేకపోయారు. 2024 ఎన్నికల్లో మాత్రం కూటమి విజయ దుందుబి మోగించింది. మొత్తం 17 స్థానాల్లోనూ టీడీపీ సత్తా చాటింది. గుంటూరు జిల్లాలో ఎవరికీ సాధ్యం కాని గెలుపును కూటమి దక్కించుకుంది. ఇందుకు ప్రధానంగా జనసేన పొత్తుతో పాటు అమరావతి రాజధాని అంశం బాగా పనిచేశాయని పొలిటికల్ పరిశీలకుల భావన. వైసీపీ 3 రాజధానుల విధానంతో ఏకీభవించిందని జిల్లా ప్రజలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో చరిత్ర ఎరుగని విజయాన్ని టీడీపీ దక్కించుకుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా 3 ఎంపీ సీట్లు, 17 ఎమ్మెల్యే స్థానాలను కూటమి కైవసం చేసుకుని హిస్టరీ క్రియేట్ చేసింది. భవిష్యత్తులో కూడా ఇంతటి ఘన విజయం కష్టమనే భావం రాజకీయ విశ్లేషకుల్లో బలంగా ఉంది.